వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనలో నాయకత్వ లక్షణాలు బయటపడేది ఆపదలు వచ్చినప్పుడే. ట్రూ లీడర్ అంటే సునామీ ఎదురొచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటారు. అందులో గెలుస్తామా ఓడిపోతామా అనే ఆలోచనే రాదు. సమస్యని ధైర్యంగా ఎదుర్కొన్నామా లేదా, అందుకే వీళ్ళకి గెలుపు ఓటములతో సంబంధం లేదు. సమస్య గట్టెక్కితే చాలు. ఇక ఇందులో రెండో రకం మనుషులు కూడా ఉంటారు. ఏదో ఒకటి జరిగిద్దిలే నాకెందుకు అని కొంపలో పడుకుని ఉంటారు. ఎంతమంది పోయారు అనేది అనవసరం, ఎంత నష్టం అనేది పట్టదు. మిగిలిన వాళ్ళని తానేదో అడ్డం పడి నేనే కాపాడేశాను అని గప్పాలు కొట్టుకోవడం తప్ప వీళ్ల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఈ రెండు లక్షణాల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబు మొదటి రకం. మొదటిసారి సీఎం అయింది 30 ఏళ్ల క్రిందట. ఆయన ఇప్పుడు 15వ ఏడాది సీఎంగా కొనసాగుతున్నారు. 74 ఏళ్ల వయసు. కానీ మనసు, ఆలోచనలు, ఆయన పనితీరు మాత్రం 30 లోపే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ అదే డెడికేషన్. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆయన పని చేయాల్సి వస్తే అదే నాకు అవకాశం అనుకుంటారు. శక్తికి మించి పని చేశారు, చేస్తున్నారు, ఇకపై కూడా చేస్తూనే ఉంటారు. 40ల్లో ఎలా పనిచేశారో ఇప్పుడు 70ల్లో కూడా అదే చేస్తున్నారు. చంద్రబాబుని రెగ్యులర్గా చూస్తున్నవారు ఈయనకి వయసు అనేది సమస్య లేదా, లేక పట్టించుకోడా అని ఆశ్చర్యపోతుంటారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేము ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అభ్యర్థన చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం గారి 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉందా? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే విజయవాడలో రోడ్ల మీద కిలోమీటర్ల పొడవున బారులు తీరిన ఫైర్ ఇంజిన్లు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇవన్నీ అనుకున్నారు. కానీ అక్కడే చంద్రబాబు ఆలోచనలు డిఫరెంట్ అని తెలుస్తుంది. వరదకి ఇళ్లలోకి వచ్చిన నీరు వరద వెళ్ళిపోయింది, కానీ అది తీసుకువచ్చిన బురద మాత్రం వదిలేసిపోయింది. ఆ ఇళ్లను శుభ్రం చేసుకోవాలంటే బాధితులకి తలకి మించిన పని. అందుకే చంద్రబాబు ఆ బాధ్యతని తానే తీసుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న 80% ఫైర్ ఇంజిన్లని హుటాహుటిన విజయవాడ తెప్పించారు. శానిటేషన్ వర్కర్లను రప్పించారు. ఇళ్లని శుభ్రం చేయించారు. ఈ ఆలోచన చంద్రబాబుకి ఏ క్షణాన ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు బంగారు కొండ, మాకున్న పెద్ద అండ అని అభినందనలు చెప్పకుండా ఉండలేకపోతున్నారు. నేను మీ పెద్ద కొడుకుని అని చంద్రబాబు ఎందుకు అంటూ ఉంటారో ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఫైర్ ఇంజిన్ హెల్ప్ఫుల్గా ఉంది బాగా. ఆఫ్టర్ క్లీనింగ్ మా ఇల్లు అనమాట. కిందంతా ఫైర్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, శానిటరీ ఇన్స్పెక్టరు అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి మొత్తానికి వాళ్ళే చాలా మటుకు క్లీన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు దాకా ఇలాంటి ఐడియా కూడా వేసి ఇళ్ళ వాళ్ళందరినీ కూడా, మునిగిపోయిన ఇళ్ళ వాళ్ళందరినీ కూడా ఆ ఇల్లు క్లీన్ చేసేలాగా ఐడియా తెచ్చుకుని మమ్మల్ని అందరినీ రక్షించడమే కాకుండా ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రకృతి విపత్తుల్ని మనం ఆపలేం, మనమే కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ప్రకృతి అల్టిమేట్. శిక్షిస్తే శిక్ష అనుభవించాల్సిందే, అనుగ్రహించిందా వరాలు పొందాల్సిందే. కానీ ప్రకృతి ప్రకోపం నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది. దానికి కావాల్సింది సరైన లీడర్షిప్. విజయవాడకి ఇంత స్థాయిలో ముంపు వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కొన్ని దశాబ్దాలుగా పొంగనటువంటి బుడమేరు వాగు ఇంత భీకరంగా పొంగుతుందని అధికారులు కూడా ఊహించలేకపోయారు. అదే అసలు సమస్య అనుకుంటే పులి మీద పుట్రలా బుడమేరు లేదు, తొక్క లేదు, అది జస్ట్ మురికి కాలవ మాత్రమే అని, ఇంకెక్కడి బుడమేరు అని చెప్పిన చోటల్లా, కనిపించిన చోటల్లా కబ్జాలు చేసిన వైసీపీ నేతలు కానీ, చంద్రబాబు హయాంలో బుడమేరు ఆధునికీకరణ కోసం విడుదల చేసిన నిధులన్నీ పూర్తిగా మింగేసి చేయాల్సిన పనులన్నీ రివర్స్ టెండరింగ్ పేరుతో క్యాన్సిల్ చేసిన జగన్ రెడ్డి కూడా కానీ అనుకునుండరు. కలలో కూడా ఊహకే వచ్చి ఉండదు ఇలా అవుతుంది అని. అందరి దృష్టి కృష్ణాకి వస్తున్న వరదల మీదే ఉంది. 7, 8, 9, 10 అని పెరుగుతూనే ఉంది. కృష్ణాకు వరద వస్తే కృష్ణలంకకి భయం. మిగతా విజయవాడ అంతా సేఫ్ అనుకున్నారు. కానీ ఈసారి వరద సింగనగర్ వైపు నుంచి ముంచెత్తింది. అప్పుడు కానీ అధికారులకు కూడా అర్థం కాలేదు బుడమేరు ముంచేసింది అని. ఒక్క క్షణం ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. ఒక పక్క మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, అధికారులతో సమీక్ష తర్వాత అసలు విషయం అర్థం చేసుకున్న చంద్రబాబుకి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమైపోయింది. అందుకే వెంటనే రంగంలోకి దిగిపోయారు, రోడ్డు మీదకి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన పనితీరు చూసిన వారికి 25 ఏళ్ల కుర్రాడైనా ఇంత ఉత్సాహంగా పనిచేయగలడా అన్న డౌట్ వస్తుంది. చంద్రబాబుకి ఇప్పుడు తన గురించిన పనితీరు గురించి ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. తన పని మీద సర్టిఫికేట్ల కోసం పనిచేయాల్సిన అవసరమే లేదు. ఆయన టార్గెట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు, అంతే. రోజుకి 2 అంటే 2 గంటలు పడుకున్నది, కనీసం టైంకి తిన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. తన సమయం మొత్తం విజయవాడ ప్రజల కోసం కేటాయించారు.
పరిస్థితిని చక్కదిద్దడానికి ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. దీని మీద ప్రశంసించే వాళ్ళు ఉన్నా, విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీ నేతలు పబ్లిసిటీ స్టంట్ అన్నారు. కానీ చంద్రబాబు ఒక్కటే మాట చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఏసీ గదుల్లో కూర్చొని ఆర్డర్లు వేస్తుంటే మిగతా యంత్రాంగం బురదలోకి దిగి ప్రజలను ఆదుకోవాలంటే మనస్ఫూర్తిగా చేస్తారా? అదే నేను కూడా అదే పని చేశాను కాబట్టే అందరికీ చెప్పే హక్కు కూడా వచ్చిందన్నారు. నిజం, ఇందులో 100% నిజం ఉంది. చంద్రబాబు కాలికి మట్టి అంటకుండా, చొక్కా నలగకుండా ఇంట్లో కూర్చుని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే అధికారులు ఇంత నిబద్ధతతో పనిచేసి ఉండేవాళ్ళ? ఛాన్సే లేదంటున్నారు చాలామంది. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు, చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే, అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటానికి కళ్ల ముందర చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నా. నా జీవితంలో ఎప్పుడు ఇది మా ఇంటి దగ్గరలో ఉండబట్టి నాకు కనపడుతుంది. ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు, చేసేవాళ్ళు లేరు. ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు, ఇక్కడ టీవీ 9 లేదు. అందుకని నేను తీస్తున్నా. ఇది చూడాలి, ప్రతి వాళ్ళు చూడాలి. ఇది నేను పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఇది తెలియాలి, ప్రజలకు తెలియాలి, సరి అయిన నాయకత్వాన్ని ఎలా ఎన్నుకోవాలి, మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నా. చంద్రబాబు అంటేనే అడ్మినిస్ట్రేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్. క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి అంతకంటే తెలుసు. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో ఇంకా బాగా తెలుసు. నష్టపోయేది ప్రజలేగా, నా షర్ట్ ఎందుకు నలగాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అదే అసలైన నాయకత్వ లక్షణం. ప్రజలకు జరిగిన ప్రతి చిన్న నష్టాన్ని భర్తీ చేయాలనే ఆలోచన. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం పెట్టారు, బ్యాంకర్లతో మాట్లాడారు, చివరికి వాహనాల సర్వీసింగ్ కూడా ఉచితంగా చేయించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం అయిపోయింది. 30 ఏళ్ల క్రిందట తుఫానికి చిగురుటాకులా వణికిన కోనసీమని మళ్ళీ పచ్చని తివాచిగా మార్చేందుకు ఎలా కష్టపడ్డాడో, 10 ఏళ్ల క్రిందట వైజాగ్ని తుడిచిపెట్టేసేంత పనిచేసిన హుదూద్ సమయంలో చంద్రబాబు విశాఖని నిలబెట్టేందుకు ఎంత పాటుపడ్డాడు. ఇప్పుడు విజయవాడ ప్రజల కోసం అంతకు మించి కష్టపడ్డాడు. ప్రజలకు వ్యక్తిగత నష్టం ఎక్కువగా జరిగింది. దాన్ని భర్తీ చేయడానికి చంద్రబాబు శ్రమిస్తున్నారు. వారి అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. మొదటి నుంచి చంద్రబాబుది ఇదే క్రైసిస్ మేనేజ్మెంట్. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు రెడీ అయిపోతారు. కానీ కాలమే సమాధానం చెబుతుందని గాలి కొదిలేయలేదు, ప్రజల్ని బలివ్వలేదు. ఎంత చేసినా ప్రజలు గుర్తుంచుకుంటారా అన్న నిరాశావాదానికి తావివ్వలేదు. ఎందుకంటే చంద్రబాబు ఒక నిజమైన స్టేట్స్మెన్. మరి ఎండల్లో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ, మోటార్ బైక్లు కానీ, లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పచెప్తున్నాం. ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ గంట పంపించే విధంగా. ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో, ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో, లేకుంటే ఈ ఆటోలు కానీ, కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక 15 days లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం.
2014-19 కాలంలో విభజిత ఏపీ పరిపాలన అద్భుతంగా సాగింది. పరిశ్రమలు, పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. అదనపు పన్నుల బాధ లేదు. చంద్రబాబు ఆయన పనితీరును, ఫలితాలను చూసుకుని ముచ్చటపడ్డారు. తన పనితీరు చూసి ప్రజలు ఖచ్చితంగా మరో ఛాన్స్ ఇస్తారని, రాష్ట్రాన్ని అగ్రగామిగా అన్ని రంగాల్లోనూ నిలబెట్టొచ్చు అనుకున్నారు. కానీ ప్రజలు అబద్ధాల మాయలో పడి అత్యంత ఘోరంగా ఓడించారు చంద్రబాబుని. ఇదే చంద్రబాబు కాకుండా మరొకరైతే ప్రజలపై నమ్మకం కోల్పోయేవారు. ఇంత కష్టపడినా గుర్తించలేదే అనే నిరాశకి గురయ్యేవారు. ప్రజలు స్వార్థపరులు అని, మోసం చేశారని శాపనార్థాలు పెట్టేవారు. పెడుతున్నారు కూడా. కానీ చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదు. అదే ఆయన నైజం. నిజమైన లీడర్ అనే దానికి అర్థం. అందుకే కిందకి జారినా పైకి ఎక్కడానికి ఆయనకి ఎక్కువ కాలం పట్టడం లేదు. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో మరో కీలకమైన, అతి సున్నితమైన లక్ష్యం నాయకుడే నేరుగా బాధితుల్ని కలవడం. విపత్తుల సమయంలో ప్రజలు ఎంత కోపంగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా కోల్పోయిన లేదా నష్టపోయిన కోపం ప్రజలకు ఉంటుంది. అబద్ధం, నిజం ఏదీ పట్టించుకోరు. ఆగ్రహాన్ని అణుచుకోలేరు. అందుకే ఎవ్వరూ కూడా వాళ్ళని కలవడానికి అసలు ఏ రాజకీయ నాయకుడు ఆసక్తి కూడా చూపించరు. వాళ్ళు చూపించే కోపాన్ని మీడియా ఇష్టారీతిన ప్రచారం అయితే చేస్తుంది. డ్యామేజ్ జరుగుతుంది, పాలనపై మచ్చబడుతుంది, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని తెలిసిన చంద్రబాబు వరద బాధితులకి ఎదురెళ్లారు. బాధల్లో ఉన్న వాళ్ళు ఆవేశపడినా ఓదార్చారు. అధికారులు, రాజకీయ నేతలకు కూడా అదే చెప్పారు. ప్రజలు వరద నష్టాల్లో కూరుకుపోయి ఎమోషన్లో ఉన్నారని, వాళ్ళు ఒక మాట అన్నా సరే పట్టించుకోవద్దని, వారిని ఆదుకునే విషయంలో వెనక్కి తగ్గే లేదని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పుడు కాకపోయినా అంతా సర్దుకున్నాక మనం చేసిన సేవ గుర్తుంచుకుని ప్రజలే సంతృప్తి చెందుతారని చంద్రబాబు భావన. అయితే ప్రజలు ఒక ప్రశ్న వేస్తేనే ఇదిగో ప్రజల్లో తిరుగుబాటు అని పని కట్టుకుని మరీ ప్రచారం చేసే దుష్ట మీడియా ఉన్న ఈ సమాజంలో, ఈ సమయంలో ఇలాంటి పని చేయడం అంటే చంద్రబాబు సాహసమే చేశారు. నిజమే, బాధితులకు ఎదురెళ్ళి సమస్యలు కనుక్కుని ఒక పరిష్కారాన్ని చూపారు. కొన్ని చోట్ల బాధితుల ఆగ్రహం కనిపించింది, అయినా సముదాయించారు. కానీ ఎక్కడా తగ్గలేదు. అదే సమయంలో వారిని సేవ్ చేయడానికి, వారిని ఫేస్ చేయడానికి చంద్రబాబు తగ్గలేదు. అక్కడే ఆయన ప్రజల అభిమానాన్ని మరింత రెట్టింపు చేసుకున్నారు. పని మాత్రమే చేసే బాబుకి ఆ పని చూసి ఏడ్చే ప్రతిపక్ష స్థాయి లేకపోయినా
గప్పాలు కొట్టుకునే నేత ఉండడం దురదృష్టం అని చెప్పాలి. తాను చంద్రబాబుకి సమవుజ్జియే కాలేడు. చంద్రబాబులా క్రైసిస్ మేనేజ్మెంట్ తెలీదు. విపత్తుల్లో గల్లీ తిరుగుళ్ళు, గాలి తిరుగుళ్ళు, పరదాల మధ్య పలకరింపులు ఇవి కాకుండా ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి అదే నిజమని నమ్మించి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకుడు జగన్ రెడ్డి. ప్రత్యర్థిగా ఉండడం చంద్రబాబుకు కాదు, ఏపీ ప్రజలకి తీవ్ర నష్టం. బుడమేరు ఏరు ఏలూరు వైపు పోతుందని తెలుసో తెలీదో కానీ దాన్ని చంద్రబాబు ఇంటి మునకకి ముడిపెట్టేశారు. దాన్ని సమర్థించుకోవడానికి ఏకులు, లాకులు, గేట్లు, నదులు అంటూ వింత వింత వాదనలు. అదే సమయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని కడుపు మంట. కారణం నువ్వు అయినప్పుడు, నీ మీద తప్పు జరిగినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హూందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ అధికారులను తప్పుపడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు. బుడమేరు నుంచి బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి, ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణా నదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు దిగేటివి, కాబట్టి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లింగా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్. 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి ఒక్క విపత్తులోనూ ప్రజల ముందుకు రాని నాయకుడు జగన్ రెడ్డి. పైగా సీఎం వస్తే పనులు కావని వాదించే వింత మనిషి, వింత మనస్తత్వం. జగన్ నుంచి అంతకు మించి ఆ పనితీరుని ఎవ్వరూ ఆశించలేం. జగన్ కానీ వాళ్ళ పార్టీ నేతలు కానీ ఈ 5 ఏళ్లలో ఎంత సంపాదించారో, దోచుకోవడం చెప్పడం కష్టమే. ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే జరిగేదేమిటి అని ఒకసారి నా కళ్ళకు కనపడేలా కూడా చెప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది. అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది. దీనివల్ల సహాయక చర్యలు, సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం, సీఎం చుట్టూ మీడియా, సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అనే ఇదే విషయం అధ్యక్ష అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష. ఇది నిజం అనిపించే అధ్యక్ష, నిజంగా నాకు కూడా పోవాలనిపించింది. కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం. ఇది నిజం అనిపించే అధ్యక్ష, నా పర్యటన 4 రోజులు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష. కానీ బెజవాడలో ప్రజలకి కనీసం వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మొత్తంగా ఏపీకి హోదా లేని ప్రతిపక్షమే ఓ పెద్ద మైనస్ అనుకోవచ్చు. కానీ చంద్రబాబు పనితీరుని అందుకుని
ఆయన స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నించాలంటే అంతకు మించిన ఎనర్జీతో క్రైసిస్ మేనేజ్మెంట్లో కష్టపడే వాళ్ళు రావాలి. జగన్ రెడ్డిలో అలాంటివి ఏ కోశాన లేవని స్పష్టమైపోయింది. చంద్రబాబు సీఎంగా ఉండబట్టే నాడు కోనసీమ, నిన్న విశాఖ, నేడు విజయవాడ సేఫ్. పొలిటికల్ లీడర్ వేరు, పొలిటీషియన్ వేరు. రాజకీయ నేతలు తమ వ్యక్తిగత స్వార్థం చూసుకుంటారు. రాజకీయవేత్తలు ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడమే తమ కర్తవ్యం అనుకుంటారు. చంద్రబాబు ప్రజల బాధ్యతని నెరవేర్చడమే తన స్వార్థం అనుకునే వ్యక్తి. పని చేయకపోయినా పర్వాలేదు, కానీ పని చేసే వాళ్ళని విమర్శించి చెయ్యనివ్వకుండా చేయడం అనేది మహాపాపం. అలాంటి పనిని ప్రస్తుతం ఏపీలో జగన్ అండ్ కోతో పాటుగా ఓ సెక్షన్ మీడియా మేధావులు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి మాటలకి నిరాశపడే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు. అందుకే ప్రజలకి భరోసా లభిస్తోంది. అందరూ బాబు బంగారం అని మనసులో అనుకుంటున్నారు. ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుల్లాగా, యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడి ఇవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం. కానీ పంచభక్ష పరమాణాలు పెట్టినా 100% ఎప్పుడూ ఎవరిని అభిమానించరు ప్రజలు. రాజకీయాల్లోనూ అంతే. చంద్రబాబు ఏం చేసినా వ్యతిరేకించేవారు ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి వారిని మైనస్ చేసి చూస్తే చంద్రబాబు అంటే ఏంటో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి క్రైసిస్లు వచ్చినప్పుడు చంద్రబాబు విలువ ఏంటో తెలుస్తుంది. అందుకే చంద్రబాబు క్రైసిస్ మేనేజ్మెంట్ గురు, a true politician. ఆఖరిగా ఒక్క మాట. చంద్రబాబు నిరంతర శ్రామికుడు, నిత్య స్వాప్నికుడు. విజన్ మంత్రోచ్చారణతో రాష్ట్ర దేశ సమగ్రాభివృద్ధి యజ్ఞం చేస్తున్న మహర్షి. రాష్ట్రం వల్ల చంద్రబాబుకి లాభం కాదు, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి లాభం. హ్యాట్స్ ఆఫ్ సీఎం సార్.